నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలో నేడు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్ రావు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్లు దేశాయ్ పాల్గొన్నారు. గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అలాగే జిల్లా జిల్లా కలెక్టర్ గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అలాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరాంతకం అమలు చేయబడుతుంది. ఈ పై 4 రకాలైనటువంటి పథకాలకు తదుపరి దరఖాస్తులు స్వీకరించబడును. స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మీ జిల్లా మంత్రి, రాష్ట్రంలో రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా సమర్థవంతంగా మరి వారి విధులు నిర్వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు, నా ప్రియ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ సూడా చైర్మన్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ ఎస్పీ గారు, ట్రైనీ కలెక్టర్ గారు, వేదికమైన పెద్దలందరికీ, అధికారులందరికీ, ప్రత్యేకంగా రేణికుంట అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈ ఊరికి రావడం. ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో ఎంతమందికి రేషన్ కార్డు లేకుంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మా కొంతమంది సపోర్ట్ కొడతలేరు. అర్హత ఉండి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా పాత రేషన్ కార్డులలో మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టదలుచుకున్నా మరి ఆ వసతి కూడా కల్పించబోతున్నాము. పిల్లలు పెళ్ళై వేరే ఇంటికి పోతే ఆ మార్పు కూడా రేషన్ కార్డులో చేయబోతున్నాము. భార్యాభర్తలు విడిగా ఉండి మాకు వేరే రేషన్ కార్డు కావాలంటే అది కూడా చేయబోతున్నాము. ఇప్పుడు గతంలో మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా, ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, ఈ సేవా సెంటర్లో పెట్టుకున్నా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి. ఆ అర్హత క్రమంలో ఎలిజిబిలిటీ క్రైటీరియా మన జిల్లా అధికారులు పరిశీలన చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఈ మీటింగ్ అయినాక ఆడ కౌంటర్ల కాడ లిస్ట్ ఉంటాయి. మీ పేరు చూసుకోండి. మీ పేరు ఉంటే ఓకే, మీ పేరు లేకున్నా ఏమీ మీరేం బాధపడొద్దు, ఆందోళన వద్దు. మీరు ఈ రోజు గత 10 ఏళ్ల పాటు మీరు మోసపోయినరమ్మా. అప్పుడు 2013, 14, 2012, 13, 14 నేనే రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి హౌసింగ్ మంత్రి. అప్పుడు ఏమన్నాడు ఈయన పెద్ద మనిషి, గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టించేది అగ్గిపెట్టెలా ఉంటాయి ఇళ్ళు,
నేను వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. అవునా కదా? మరి మీ ఊర్లో ఎంతమంది కట్టించిండు? రేణికుంటలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు? కట్టించిండు ఎవరికైనా? మేము మళ్ళీ ఆ పద్ధతి కూడా మార్చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇళ్లు కట్టించే ప్రక్రియ చేపట్టినాము. ఈ మీటింగ్ తర్వాత ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా మీరు లిస్ట్ ఇవ్వండి. మీ పేరు ఆల్రెడీ ఉంటే పర్వాలేదు, లేకుంటే మీ పేరు రాయించండి. మీకు ఇల్లు నిర్మాణానికి అందరికీ ఎవరైతే అర్హత ఉంటుందో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1 లక్ష రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. ఇది కాక రైతు భరోసా విషయంలో గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది? ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. మేము రైతు భరోసా కింద 20% పెంచి గతంలో ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తే మేము అది పెంచి 20% పెంచి మరి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. ఎవరికి ఇస్తాము? మీ ఊర్లో వ్యవసాయ యోగ్యమైన భూమి అన్నిటికీ ప్రతి ఎకరాకి ఇస్తాము. వ్యవసాయం చేసుకోవడానికి సరి అయిన భూమికి అందరికీ ఎకరాకి 12,000 ఇవ్వబోతున్నాము. మీరు పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్య భూమికి మన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వబోతున్నాం. అదేవిధంగా చివరిగా వ్యవసాయ కూలీల విషయంలో మరి అంతా భూములు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, మా సంగతి ఏందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అడిగింది. అందుకోసమే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం మొదలుపెట్టి వ్యవసాయ కూలీలకి, భూమి లేని వ్యవసాయ కూలీలకి మా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. నేను మీడియా మిత్రులకు కూడా అప్పీల్ చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు నిరుపేదలు, రైతులు, మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోలేదు. ఈ రాష్ట్రంలో బహుశా అత్యధిక సార్లు ప్రజాప్రతిగా ఎన్నికైన నేనే. 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా వరుస గెలిచిన. నా అనుభవంతో చెప్తున్నా. గత అసెంబ్లీలో ప్రతిపక్షంలో చూసినా, అధికార పక్షం చూసినా, పార్లమెంట్ లో చూసినా ఈ స్థాయిలో ఒకేసారి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఎక్కడా ఎన్నడూ ప్రజలకు ఇవ్వలేదు. మరి మీరు అందరూ ఎంతో కోరుకొని వచ్చిన మన ప్రభుత్వం మీ మేలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కూడా చదువుతారు వాళ్ళు. మేము వేరే కార్యక్రమాలున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలకి మళ్ళీ చొప్పదండిలో కూడా ప్రారంభించేది ఉన్నది. అక్కడికి మన మంత్రివర్యులు వెళ్తా ఉన్నారు. మంత్రి గారితో పాటు నేను కూడా వెళ్తా ఉన్నా. అధికారులందరూ ఇక్కడే ఉంటారు. దయచేసి మీరు చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనకు అవకాశం వచ్చింది మళ్ళీ అప్లై చేసుకోవడానికి. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఎంపీడీఓ గారి ఆఫీస్ లోపల అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే రాలేదో ఆ లిస్ట్ లో చెక్ చేసుకొని రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయలు కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకొని చెక్ చేసుకొని, లేకపోతే మీరు అందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలని అందరూ కూడా ఎవరు కూడా మిస్ కాకూడదు. మళ్ళీ వచ్చిన ప్రజాపాలన